ఇంటి నుంచి ఒక కిరాణా షాప్ లిస్టు అలాగే 2000 నోట్లో ఖర్చుకొని కిరాణా షాప్కి వెళ్తుంది. కిరాణా షాప్ అతను స్టన్ అయిపోతాడు. స్టన్ అయిపోయి ఒక్కొక్కటి ప్యాక్ చేసి లగేజ్ కవర్ ఇస్తే అది నోట్తో పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. షాప్ వెంటనే క్లోజ్ చేసి ఆ కుక్క వెంట పరిగెడుతూ వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఆ కుక్క బస్ స్టాండ్కి వెళ్ళి బస్సు ఎక్కుతుంది. అది ఎక్కడ దిగాలో ఆ స్టాండ్ కాడ దిగుతుంది. అసలు ఇతనంతా కూడా మైండ్ పోయేలాగా నేను ఇంత తెలివిగా బిహేవ్ చేస్తుందని చెప్పేసి దాన్ని ఫాలో అవుతూ ఉంటాడు. ఒక ఇంటి దగ్గర ఒక అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తుంది కుక్క వెళ్ళి డోర్ని గట్టిగా కొడుతూ ఉంటుంది. ఎంతసేపటికి తీయరు. ఎవరు తీయకపోయేసరికల్లా బ్యాక్ సైడ్ నుంచి కిటికీలోకి వెళ్ళి మురుగుతూ ఉంటుంది. అప్పుడు ఎవరు కదిలిన సౌండ్ వినిపించేసరికల్లా మళ్ళీ మెయిన్ డోర్ దగ్గరకు వస్తుంది. ఆ మెయిన్ డోర్ తీసిన వ్యక్తి ఎగ్గిరి కాళ్ళతో ఒక్క తన్నుదంతరా కుక్కని. అది పోయి అక్కడ పడుతుంది. తన్నిన వ్యక్తి అమ్మట కుక్క దగ్గరికి వెళ్ళి ఏంటి నీకు అసలు బుర్రుందా అని చెప్పేసి దాన్ని తిడుతూ ఉంటాడు. అప్పుడు ఆ షాప్ అతను ఇదంతా చూస్తున్నటువంటి షాప్ అతను నువ్వు అసలు మనిషివేనా? ఇంత తెలియగల కుక్క నేను ఇంతవరకు చూడలేదు, దాన్ని పట్టుకుని అలా తంతావేంటి? ఇది తెలియగలదా? నేను కీస్ తీసుకెళ్ళమని ఎన్నోసార్లు చెప్పాను, ఇప్పుడు 3వ సారి నన్ను డిస్టర్బ్ చేయడం అని అంటుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే మన లైఫ్లో కూడా ఇప్పుడు బజార్ కుక్కలు ఉన్నాయి, ఒక్క పనన్నా చేయగలుగుతాయా? అది ఎంత తెలియగలదు? కిరాణా షాప్కి వెళ్ళి సరుకులు తీసుకొని వస్తుంది వీళ్ళు లేవక తరికే అంటే అది ఎంత తెలియగలది? మన లైఫ్లో కూడా మనం 100 పాజిటివ్ చేసినా కానీ ఒక్క నెగిటివ్ చూస్తే దాన్నే పట్టుకొని తిడుతూ ఉంటారు. ఇప్పుడు ఇది సరుకులు తెచ్చింది చూడట్లేదు, వాడు లేపింది చూసి వాడు తిడుతున్నాడు. అలా ఉంటారు కొంతమంది మనుషులు.